శక్తి కలిగినటువంటి ఘనమైన దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆత్మీయులైనటువంటి మీ అందరికీ మరొకసారి ప్రభు అయినటువంటి ఘననామంలో ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని, మీ క్షేమం కొరకు మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థిస్తూ ప్రోత్సహించుచున్నటువంటి మీ అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా వందనస్తున్నై ఉన్నాను. ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ గొప్ప భాగ్యం లేనివారు, ఈ గొప్ప సమయం లేనివారు ఎందరో మన ముందు కనబడుతూ ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మంది గొప్పవారి కంటే మనం ఏ విధంగా కూడా యోగ్యత కలిగిన వారము కాదు, ఎన్నుకోబడిన వారము కాదు, చెప్పుకోదగ్గ ఏ గొప్పతనం కూడా మనలో లేకపోయినా కేవలం ప్రభుని ఎరిగినటువంటి దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన అప్రమితమైన ప్రేమను బట్టి మనందరూ నేటికి క్షేమంగా ఉండి ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయాన్ని మనం అనుభవించడానికి దేవుడు కృప చూపాడు. తల్ల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన శక్తి కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని మాకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అనుగ్రహించినందుకు వందనాలు. ఇంకను అనేక మందికి భాగ్యాన్ని దయచేయండి. నీ బిడ్డల ద్వారా అనేక మందికి తెలియచేయడానికి నీ బిడ్డలకు కూడా మంచి మనసు దయచేయండి. ఈ పరిచర్యలో వీరందరూ కూడా బాధ్యత కలిగి అనేక మందికి ప్రకటిస్తూ, ఫార్వర్డ్ చేస్తూ, అనేక మందికి పరిచయం చేస్తూ, అనేక మందిని రక్షణలోనికి, ఆత్మీయతలోనికి, ఉద్యోగంలోనికి, క్రమశిక్షణలోనికి నడిపించే పాత్రలుగా ఈ బిడ్డలను కూడా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. ఆశతో ఆసక్తితో నీ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి వారిపై ఇప్పుడే నీ ప్రసన్నత ఉంచండి. కలిగినటువంటి ప్రతి విధ ఇబ్బందుల నుంచి విడిపించండి. ఆత్మ సంబంధమైనటువంటి నీ ప్రభావము చేత మీరే ప్రతి వారిని మీరు తాకుమని ప్రార్థన చేస్తున్నాను. కార్యక్రమం ద్వారా దీవించబడాలి, ఉజ్జీవింపబడాలి, రక్షింపబడాలి, అనేక ప్రాంతాల్లో సాక్షిగా నిలవబడాలి. అటువంటి కృప, అటువంటి సన్నిధి ఉంచి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థనను వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ అద్భుతమైనటువంటి సమయంలో కొంత సమయం పరిశుద్ధమైనటువంటి దేవుని జీవగ్రంథంలో నుండి కొన్ని మాటలు వినడానికి దేవుడు మంచి అవకాశాన్ని మనకు కలగచేశాడు. దయచేసి శ్రద్ధగా కొంత సమయం దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. 145వ సంకీర్తన 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. కీర్తనాకారుడైనటువంటి దావీదు భక్తుడు అనుభవంతో తన జీవితంలో ప్రభు అయినటువంటి దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలను హృదయపూర్వకంగా అనుభవిస్తూ అతడు సంతోషభరితుడై ఆ అనుభవాలను పొందినవాడై తను పొందినటువంటి ఖ్యాతిని, ఘనతను, మేలులను ఈ వాక్యములో ఆయన పొందుపరిచి ఉన్నాడు. అదేవిధంగా ఈ వచన భాగంలో మనం ఆలోచన చేస్తే ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారి యొక్క కోరిక నెరవేరుతుందని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, ఈ సమాజంలో మానవునిగా భూమి మీదకు వచ్చినటువంటి వారందరికీ కూడా కోరికలు లేనివారంటూ ఎవరూ లేరు. కోరిక అనగా ఆశించడం. ఈరోజు భూమి మీద జీవిస్తున్న మనం ఆశించడం అనేటువంటిది ఖచ్చితంగా మనందరిలో ఉండేటువంటి ప్రధానమైన లక్షణం. చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు, కింద స్థాయిలో ఉన్నవారు మొదలుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్నంత వరకు, సామాన్యుల దగ్గర నుండి సామంతుల వరకు
పరిస్థితులు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆశించేటటువంటి అనేటువంటిది అందరి జీవితంలో జరుగుతున్న విషయం. అయితే విచారకరం ఏంటంటే ఈ కోరిక అనేటువంటిది, ఈ ఆశించేటువంటిది మనిషి జీవితంలో నెరవేరకపోవడం వలననే ఈరోజు అనేక మంది మతి స్థిమితం లేక తిరుగుతూ ఉన్నారు. ప్రారంభ దినాలలో వారి పరిస్థితులు చాలా మంచిగా కనబడిన రాను 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 ఆ ఆశించినది లేదా వారి యొక్క కోరిక నెరవేరకపోవడం వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కాలమైనా, జీవితమంతా ముగిసిపోతున్నా ఆశించినది పొందకపోయేసరికి నిరుత్సాహపడిపోయి మతిస్థిమితం లేక జీవించేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉన్నారు. మరికొంతమందిలో ఈ నిరుత్సాహం ఎంతవరకు దారితీసే పరిస్థితి అంటే వారి విలువైన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోవడం. ఒకటి నాశనంలో ఒకటి వారు చేయగలిగిన వారై ఉండి కూడా ఏమీ చేయలేకపోవడం. అంటే వారిలో నిరుత్సాహం వారిని ఏ పని చేయకుండా ఈరోజు చేసేస్తూ ఉంది. రెండవది, ఇక నేనేమీ చేయలేను గనుక, ఇక నేనేమీ ఆశించినది పొందుకోలేకపోయాను కనుక నా జీవితం వృధా అని చెప్పి వారి విలువైన జీవితాన్ని చేతులారా ఈరోజు చంపేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ భూమి మీద ఉండకుండా వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంది. దీనంతటికీ కారణం ఏంటంటే వారు ఆశించినది పొందుకోకపోవడమే, లేదా వారి కోరికలు నెరవేరకపోవడమే. అయితే ప్రియులారా, ఈ కోరికలు 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 అనేటువంటి మాట మనం వింటున్నప్పుడు ఇక్కడ ఏమాత్రం లోక సంబంధమైన, శారీరక సంబంధమైన, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి కోరికల గురించి దేవుని యొక్క వాక్యం మాట్లాడట్లేదు. కానీ ఈ భూమి మీద మానవుడు జీవించుచున్న జీవిత కాలంలో భౌతికంగా మానవుడు జీవించడానికి కొన్ని అవసరాలు తప్పనిసరి. మనిషి ఎదగాలనంటే కొన్ని పరిస్థితులు మెరుగుపరచబడాలి. అది భూమి మీద బ్రతకడానికి దేవుని యొక్క ఉద్దేశంతో కూడినటువంటి మంచి కోరిక అయి ఉంటుంది. అంతకంటే ప్రధానమైనది ఆత్మ సంబంధమైనటువంటి కోరిక, ఆత్మ సంబంధమైన కోరిక. దేవుని వాక్యం ఏ విధంగా ఉంది అని అంటే, ఈ భూ సంబంధమైనటువంటి మీ ఆలోచనలు, మీరు ఆశించినవి మీకు ప్రయోజనం కొరకు, మీ జీవిత యొక్క క్షేమము కొరకు, మీ కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు, తద్వారా మీరు దేవుని ఘనపరచుట కొరకు, మీరు అభివృద్ధిలోనికి రావాలి అనేటువంటి ఆశ నీ జీవితంలో నెరవేరాలి అని అంటే దేవుడు అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని. అయితే ఇక్కడ దావీదు యొక్క అనుభవంలో నుండి మాటను మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దావీదైతే ఈ భూమి మీద తను ఎలా జీవించాలో, ఎలా నడవాలో అలాంటి ఆలోచనల కొరకు తన కోరికలు లేవు. కానీ ఆత్మీయత విషయంలో ఒక చక్కని కోరికలను కలిగిన వాడై ఉన్నాడు. అందువలన దేవుడు ఆత్మ సంబంధమైన కోరికను తీరుస్తూ ఆయన అడగకపోయినా భూమి మీద తనకున్న అవసరతలన్నీ కూడా తీర్చి, ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే, అనుకున్న దానికంటే దేవుడు అత్యధికమైన స్థితిలో ఉంచాడు. రెండవ అద్భుతమైన మాట ఏంటంటే, తన జీవితంలో ఎప్పుడూ కూడా తను ఆత్మీయతలో ఎదుగుతూ ఇంకా దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి నేను నాయకుని కావాలి, నేను రాజును కావాలి, ఆధిపత్యాన్ని చలాయించాలి అనేటువంటి ఆలోచన అయితే తనకు లేదు. కానీ దావీదు యొక్క మనసు ఎరిగిన దేవుడు, దావీదు యొక్క యథార్థతను గుర్తించిన దేవుడు, దావీదులో ఉండే ఆత్మ సంబంధమైన ఆ కోరికలను చూసినటువంటి దేవుడు తను ఊహించకపోయినా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక చేత తన మాట వినేవారిని, తన చిత్తానుసారంగా జీవించేవారిని, తనకు భయపడేవారిని ఎంత ఉన్నత స్థితిలో ఉంచాలో ఆయనకి తెలుసు గనుక ఊహించని దానికంటే అద్భుతమైనటువంటి స్థానాన్ని దేవుడు తన భక్తునికి ఇచ్చాడు. ఈ అద్భుతమైనటువంటి సమయంలో దేవుని వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితులారా, ప్రభు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనందరి యొక్క ఆలోచన, ఆత్మ సంబంధమైనటువంటి ఆశలు నీలో ఉంటే, దావీదు లాంటి మంచి మనసును నీవు కలిగి ఉంటే, ఒకవేళ ఈరోజు నీ కుటుంబ పరిస్థితిని బట్టి, లేకపోతే నీకున్న ఆర్థికమైనటువంటి దయానీయమైన పరిస్థితిని బట్టి, లేకపోతే ఆ పేదరికమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వారమై ఉంటే, లేకపోతే మన వెనక సపోర్ట్ చేసేవాళ్ళు, మనల్ని ప్రోత్సహించేవాళ్ళు ఎవరు లేకుండా ఉండే పరిస్థితిలో ఉన్నప్పుడు
మనము ఏది కూడా ఉన్నతమైన దాన్ని ఆశించము. కానీ ఈరోజు మన ఆశ ఆత్మ సంబంధమైన ఆశ, ఆత్మ సంబంధమైన కోరిక నిజంగా నువ్వు కలిగి ఉంటే ఈరోజు నిన్ను కానివ్వండి, నీ కుటుంబంలో ఉండే నీ బిడ్డలను కానివ్వండి, ఆశ్చర్యమైనటువంటి రీతిలో నీ వంశానికి, నీ కులానికి, నీ పరిస్థితులకు, నీ ఉండేటువంటి ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా భిన్నంగా అద్భుతంగా ఆశ్చర్యపోయేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. జ్ఞానిటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో ఒక మాట రాస్తాడు. ఆ మాటను మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 24వ వచనం 2వ లైన్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీతిమంతులు ఆశించున్నది వానికి దొరుకును. ఒక అద్భుతమైనటువంటి మాట, పుటం వేయబడినటువంటి మాట. నీతిమంతులు ఆశించున్నది వానికి దొరుకును అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఎవరు నీతిమంతులు అని అంటే, ఒకటి విశ్వాసము కలిగిన వారు నీతిమంతులు. రెండవది వాక్యానుసారంగా జీవించేవారు నీతిమంతులు. మూడవది లోకానికి, పాపానికి, శాపానికి దూరంగా ఉండేవారు నీతిమంతులు. ఈరోజు విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. విశ్వాసమును బట్టి నోవహు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి నీ కొరకు మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచి సజీవుడై తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఆ యొక్క రక్తము ద్వారా ఈరోజు నీకు నాకు పాప క్షమాపణ కలగచేసి మనందరము జన్మతః కర్మతః పాపులమై ఉండగా మనము చేసిన పాపములకు బలిగా మనమే నాశనమైపోవలసినటువంటి ప్రదేశములో మనకు బదులుగా ఆయన మన కొరకు ప్రాణాన్నిచ్చి మన పాపములు ఆయన భుజాల మీద వేసుకొని మనల్ని కడిగి పవిత్రులుగా చేశాడు అని నమ్మి ఆయన మరలా వచ్చేంత పర్యంతం నీవు నిజంగా దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు సిద్ధపడిన వ్యక్తివైతే, ఆయన నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా నీవు బలమైన విశ్వాసం అవుతావు. ఆ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను నన్ను మనలను నీతిమంతులుగా తీరుస్తాడు. అటువంటి నీతిమంతులు ఆశించున్నది వానికి ఖచ్చితంగా దొరుకును. ఈరోజు చాలాసార్లు మనము ఆశపడుతున్నాం కానీ పిల్లరా వాటిని పొందుకోలేకపోతున్నాం. ఎన్నో విషయాల్లో కలలు కంటున్నాం కానీ ఆ కలలు కలల్లాగే గతించిపోతూ ఉన్నాయి. నీ జీవితంలో నిరుత్సాహం అనేటువంటిది ఈరోజు ఎక్కువగా మనం ఎదుర్కొంటూ ఉన్నాం. నిరుత్సాహం ప్రతి విషయంలో కూడా నిరుత్సాహం. అది జరగకపోయేసరికి అది ఒక అందని ద్రాక్ష పళ్ళు అనుకునేటువంటి విధంగా కొన్నిసార్లు సరిపెట్టుకునేవారు కనబడుతూ ఉన్నారు. లేదా ఇక నా వంతులో ఇక నాకు అది లేదు అని బలహీనమైపోయేవారు ఉన్నారు. కానీ నీవు నమ్ముకున్న దేవుడు, లేదా ఈ సందర్భంగా నీతో మాట్లాడుతున్న దేవుడు సామాన్యుడు కాదు. నీవు సామాన్యుని కుటుంబంలో ఉండే వ్యక్తివేమో, సామాన్యమైనటువంటి ప్రజల్లో ఉండే వ్యక్తివేమో, సామాన్యమైనటువంటి ప్రదేశంలో ఉండే ఆ కుటుంబంలో ఉన్నావేమో, కానీ నీవు నమ్ముకున్న దేవుడు, లేదా నీ చేత ఆరాధించబడుతున్న దేవుడు, నీ చేత పూజించబడుతున్న దేవుడు, నీ చేత నిత్యము మహిమపరచబడుతున్నటువంటి దేవుడు మాత్రం సామాన్యుడు కాదు. ఆయన కార్యాలు చేయడం మొదలు పెడితే సామాన్యమైన కార్యాలు చేయడు. ఎందుకనంటే మన శక్తి సామర్థ్యాలు చొప్పున దేవుడు కార్యాలు చేయడు, కానీ ఆయన యొక్క శక్తిని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయనకున్నటువంటి బలమును బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయనకున్నటువంటి ఉన్నతమైన శక్తిని బట్టి దేవుడు అద్భుతాలు నీ జీవితంలో జరిగించడం దేవుడు ప్రారంభిస్తాడు. కనుక నీతిమంతుడుగా జీవిస్తే, నీతియుక్తమైనటువంటి మార్గంలో నడిస్తే, వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే, నువ్వు ఆశించినది, నువ్వు అనుకున్నది అది ఏదైనా, దేవుని సేవలో అనేక ఆత్మలు రక్షించాలనుకున్నా, అనేక మందిరాలు కట్టాలనుకున్నా, ఈరోజు ఎన్నో వందల మంది విశ్వాసులను రక్షించాలనుకున్నా, లేదా ఒక మంచి ఉద్యోగం చేయాలనుకున్నా, చక్కని వ్యవసాయాన్ని నడిపించాలనుకున్నా, నీ వ్యాపారం అభివృద్ధి కావాలన్నా, చదువుల్లో అంచెలంచెలుగా నువ్వు ఉన్నత స్థితిలోకి వెళ్ళాలన్నా, ఒక ఇంటిని ప్రారంభించి అద్భుత రీతిలో దాన్ని ముగించాలన్నా, ఈరోజు నీకు చుట్టూ నీ పరిస్థితులు, ఆర్థిక సమస్యల, కోర్టు తగాదాల, భార్యాభర్తల మధ్య గొడవల, పిల్లలు నీ చేయి దాటిపోయి వారు నీ కంట్రోల్ దాటిపోయారా? ఈరోజు కుటుంబంలో ఏ విధంగా చూసినా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నావా? ఈరోజు ఇరుగు పొరుగు వారి మధ్య గొడవ, అందరూ నీకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు.
నీ మంచితనం, నీవు చేసేటువంటి ఆ మంచి మనసు ఈరోజు ఒకవేళ ఆ శత్రుత్వాన్ని కలగజేస్తుందేమో. నువ్వు చేసే ఆ సహకారాలు, ఉపకారాలే నీకు ఈరోజు గొడవలు తెచ్చి పెడతా ఉన్నాయేమో. ఇలాంటి ఏ పరిస్థితుల్లో మనం కృంగిపోతా ఉన్నా, బలహీనపడుతూ ఉన్నా, దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఎందుకనంటే నీవు నీతియుక్తమైన వాక్యానుసారమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి నిన్ను విడిచిపెట్టదు. దేవుని సన్నిధి నిన్ను విడిచిపెట్టదని ఈ వాక్యంలో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యములో నుండి యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివితే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇక్కడ కూడా మరి అద్భుతమైనటువంటి మాట ఈ సువార్త భాగములో శిష్యులతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము పిల్లరా. దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము అనగా, లోకములో అందరూ పాపులని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడని అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. అయితే మన యావత్ ప్రపంచంలో ఉన్న మనందరం కూడా జన్మతః కర్మతః పాపులమై ఉన్నాం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనందరము కడగబడి పవిత్రంగా చేయబడతాం. అయినా ఇంకా ఎవరు పాపులుగా ఈరోజు అక్కడ పరిగణించబడతా ఉన్నారు అని అంటే, ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన చేసి మన కొరకు దేవుడు తన జీవితాన్ని త్యాగం చేసి తన రక్తంలో మనల్ని కడిగి వేసిన మరలా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి, లేదా రక్షించబడి ఆత్మీయతలో కొంతకాలం బలంగా సాగి మరి పరిస్థితులను బట్టో లేకపోతే లోక ఆశలకు లోబడిపోయో ఇలా ప్రలోభాలకు లొంగిపోయో ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకొని మరలా లోకానుసారంగా నువ్వు జీవిస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు చెప్తా ఉన్నాడు, పాపుల మనవి ఆయన ఆలకింపడు. అనగా నువ్వు ఆ పరిస్థితిలో ఉండి నీవు ప్రార్థన చేస్తే, నువ్వు మనవి చేస్తే దేవుడు ఆలకించడు. కానీ ఎవడైనను అంటే వారెవరైనా సరే, దైవజనులైనా ఆత్మీయులైనా, ఇంతవరకు దేవుని దూషించిన వారైనా, ఎగతాళి చేసిన వారైనా, నువ్వు చిన్నవాడవైనా పెద్దవాడవైనా ఎవరైనప్పటికీ దేవుని యొక్క భక్తి జీవితంలో నడుస్తూ ఆయన చిత్తము చొప్పున నువ్వు జరిగించిన ఎడల దేవుడు ఖచ్చితంగా అలాంటి వాని యొక్క మనవిని ఆలకిస్తాడు. అక్కడ ఒక చక్కని మాట రాయబడింది, దేవుని ఎడల భక్తి కలిగి, రెండవది తన చిత్తము చొప్పున జరిగించువాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఆత్మ సంబంధమైనటువంటి కోరిక అంటే ఇది మనం ఆశించేది ఈరోజు ఖచ్చితంగా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా తన చిత్తానుసారంగా మాత్రం దేవుడు జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. తన చిత్తం ఏంటి, తన చిత్తానుసారమైనటువంటి కోరిక ఏంటి మనం ఆలోచన చేస్తే ఇక్కడ రెండు మాటలు, ఒకటి దేవునిలో భక్తి గలవాడై ఉండి, రెండు తన చిత్తానుసారంగా ఏమి ఆశించినను అది ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అనగా ఈరోజు మనం కొన్ని కార్యాలు పొందుకున్న తర్వాత ఆ పొందినటువంటి మేలు మనలను భక్తి నుంచి దూరం చేసేస్తుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తాం. ఉద్యోగం రాకముందు చదువుతున్నప్పుడు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఆ పరీక్షలు రాస్తూ ఉన్నప్పుడు, ఆ టెస్టులకు అటెండ్ అవుతూ ఉన్నప్పుడు, ఆ ఇంటర్వ్యూకి వెళుతున్నప్పుడు, ప్రియమైన మిత్రులారా, మనము సంఘములో దైవజనుల దగ్గర చేయించుకునే ప్రార్థనా విధానం, సంఘాన్ని కోరినటువంటి విధానం, అనేక మంది ఆత్మీయులకు ఫోన్లు చేసి చెప్పిన విధానం చాలా కృతజ్ఞతగా ఉంటూ ఉంది. దేవుడు ప్రేమించి నువ్వు ఊహించిన దానికంటే మంచి ఉద్యోగాన్ని ఇస్తే ఇప్పుడు ఉద్యోగాన్ని బట్టి బిజీ అయిపోయి చివరికి నీ నోట్లోంచి వచ్చే మాట అటు దేవునికైనా, అదే సేవకునికి, అదే సంఘానికి, అదే స్నేహితులైన వారందరికీ ఇప్పుడు మనం చెప్పే మాట ఏంటి అనంటే, నాకు కుదరడం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, మీ అందరికీ కుదురుతుందేమో కానీ నాకెలా కుదురుద్ది అనేటువంటి మాట ఈరోజు అదే నోట్లోంచి వస్తూ ఉంది ప్రియులారా, అదే నోట్లోంచి వస్తూ ఉంది. అంటే నీవు అడిగినటువంటిది, నీ కోరిక
దైవ చిత్తానుసారమైనది అయితే, దైవ చిత్తానుసారంగా ఆత్మీయంగా దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి అయితే, ఉద్యోగం రాకముందు ఎంత దేవుళ్ళో నువ్వు బలంగా సాగావో, అప్పుడు ఆర్థిక పరిస్థితులు లేకపోయినా, నీ వెనక ఎవరు ప్రోత్సహించేవారు లేకపోయినా, నీకు హోదా లేకపోయినా, అప్పుడే నువ్వు దేవుళ్ళో బలంగా సాగిన వ్యక్తిగా ఉన్నావు. ఎక్కువసేపు ప్రార్థనలో గడిపావు, దేవుని కార్యక్రమాలకు అటెండ్ అయ్యావు. మరి ఇప్పుడు దేవుడిని ఆర్థిక పరిస్థితులను స్థిరపరిచే విధంగా అద్భుతమైనటువంటి ద్వారాలు తెరిచినప్పుడు, మరి ఏమీ లేనప్పుడే అంత భక్తి చేసిన నీవు ఇప్పుడు పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారినప్పుడు మరి ఇంకా ఎంతగా దేవుని స్తుతించాలా? అలాగా జీవించగలిగితే అది దైవ చిత్తానుసారమైన కోరిక అవుతుంది, దేవునికి ఇష్టమైనటువంటి కోరిక అవుతుంది. ఈరోజు మన జీవితంలో కొన్ని మనం ఆశిస్తున్నాం, అది ఒకటి జరిగి ఎందుకు ఆగిపోతుంది అని అంటే మనలో ఈ పొరపాటు ఉందని దేవుడి సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఉదాహరణగా నేను ఉద్యోగం అని చెప్పాను, అది వ్యాపారం కావచ్చు పిల్లారా, అది వ్యవసాయం కావచ్చు, అది ఒకవేళ నీ చేతి పని కావచ్చు, ఒకవేళ నువ్వు అడిగినట్లుగా మంచి జీవిత భాగస్వామిని దేవుడు ఇచ్చి ఉండవచ్చు, లేదా నీకు ఒక మంచి శ్రేష్టమైన ఇల్లు ఇచ్చి ఉండవచ్చు, లేదా ఒక అధికారాన్ని కానివ్వండి, ఈరోజు ఒక పదవిని కానివ్వండి, ఈరోజు ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. దేవుడు ఈ విధంగా నిన్ను చేస్తే ఈరోజు దాంట్లో బిజీ అయిపోయి కార్యం చేసినటువంటి దేవుణ్ణి పూర్తిగా మరిచి ఆయనతో సమయం గడపడానికి కూడా ఈరోజు మనం కొంత సమయాన్ని హెచ్చించలేకపోతున్నంత మరి ఈరోజు దుస్థితిలోకి దిగజారిపోయామని దేవుడి సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇటువంటి ఆశ అయితే, ఇటువంటి కోరిక అయితే అది దైవ చిత్తానుసారమైంది కాదు, అది ఆత్మ సంబంధమైనటువంటిది కాదు. ఆత్మ సంబంధమైన కోరిక నిజంగా నీ జీవితంలో నువ్వు కోరుకొని అదే విధంగా నువ్వు కొనసాగాలనుకుంటే నీ మనస్సు నెరిగినటువంటి దేవుడు. ఎందుకంటే కార్యం జరగకముందు ఒకలాగా మాట్లాడి కార్యం జరిగిన తర్వాత మరొక విధంగా మాట్లాడతావని ఈరోజు మాట్లాడే నీకు తెలియకపోవచ్చు. నీ చుట్టూ ఉన్నవారు ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు అని అనవచ్చు. ఒకవేళ స్త్రీవైనా పురుషునివైనా నువ్వేవైనా సరే అలా అనుకోకపోవచ్చు. కానీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో సమస్తాన్ని చేయగలిగించేటువంటి దేవుడు, చేసేటువంటి దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, నీ మనస్సును ఎరిగినటువంటి దేవుడు, నీ మనస్సును బట్టి ఒకవేళ కార్యం చేయకపోవచ్చు. ఈరోజు మన మనస్తత్వాలు ఎలాగున్నాయో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన ఆలోచన విధానం ఎలాగుందో మనం పరీక్ష చేసుకుందాం. ఇప్పటివరకు మన మనస్తత్వం మనకు తెలియాలనంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఆ 1, 2, 3 సంఘటనలో నీ ప్రవర్తనలో ఇప్పటివరకే మార్పులు వచ్చిండుంటే నీ మనస్తత్వం ఇది అనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఈరోజు నువ్వు అనుభవించేటువంటి స్వల్పమైన స్థితిని దేవుడు ఇవ్వాలని నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉన్నావో ఆ స్థితిలో ఉంచాలని దేవుడు నిన్ను కోరుకోలేదు. ఆయన ఆలోచన అయితే ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంది. అయితే నీ యొక్క ఆశ, నువ్వు ఆశించేటువంటిది ప్రారంభంలో పొందబోయే ముందు ఒకవేళ అది దైవ చిత్తానుసారంగా కనిపించిన కార్యం జరిగిన తర్వాత దాని వలనే దేవునికి నువ్వు దూరం అయిపోయే పరిస్థితిలోనికి వెళుతూ ఉన్నావు కనుక దేవుడు కొన్నిసార్లు ఆలోచన చేస్తున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి కోరిక అయితే, ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు మనం ఆశించినట్లయితే ఏ విధంగా తీరబడచ్చు, లేదా ఆ ఆత్మ సంబంధ కోరికలను 1-2 మాటలను దేవుని యొక్క వాక్యంలోంచి చూద్దాం. 27వ కీర్తన 4వ వచనంలో భక్తుడైన దావీదు ఒక చక్కని మాటను అక్కడ మనకు రాశారు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. పిల్లరా, దావీదు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి తనకున్న కోరికలలో ఒక కోరిక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, ప్రభువా నా జీవితంలో నాకు ఒక కోరిక ఉండిపోయింది. ప్రియమైన మిత్రులారా, భూమి మీద మనం చాలా కోరికలు కోరతాం. ఎన్ని కోరికలు దేవుడు నెరవేర్చినా మన జీవితంలో తృప్తి అనేటువంటిది లేదు. ఎందుకనంటే అవి లోక సంబంధమైన కోరికలు, అవి శారీరక సంబంధమైనటువంటి కోరికలు. ఈ భూమి మీద ఆ స్వలాపాన్ని లేకపోతే గొప్ప గొప్ప వాటిని ఆశించేటువంటి కోరికలు అవి. ఎన్ని కోరికలు మన జీవితంలో నెరవేర్చబడినా తృప్తి అనేటువంటిది లేదు.
నీ జీవితంలో ఎప్పటికీ తృప్తి కలిగి జీవించాలి అంటే ఆత్మ సంబంధమైన కోరికలు మనలో ప్రారంభించబడాలి. ఆత్మ సంబంధమైన కోరికలు మనలో ప్రారంభించబడాలి. అప్పుడు ఆత్మ సంబంధమైన కోరికతో పాటు ఈ భూమి మీద నీ యొక్క బ్రతకడానికి కావలసినటువంటి మంచి స్థితికి కావలసినటువంటి ప్రతి ఆశించినవి కూడా నెరవేరుపడతాయని ఈ వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, దావీదుకి దేవుడు మంచి హోదా ఇచ్చాడు, మంచి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. వాటన్నిటినీ గర్వపడలేదు. వాటన్నిటిని బట్టి నేను ఆ యొక్క రాజకీయంగా లేకపోతే అధికారికంగా రాజ్యాన్ని నడిపించటంలో నేను బిజీ అయిపోయానని ఏనాడు అనలేదు. కానీ ఆయన అంటున్నమాట, ప్రభువా నాకు ఇంకా ఒక్క కోరిక ఉండిపోయింది. నన్ను రాజుగా చేసినా నాకు సంతోషంగా లేదు, నన్ను ఎంత నాయకునిగా చేసినా నేనేమి గర్వపడడం లేదు. నాకు కింద ఎంత పనిచేసేవారిని, ఇంత కోట్లు ఆధిపత్యాన్ని నా చేతులకు ఇచ్చిన, కొన్ని వందల మనుగుల బంగారం కలిగినటువంటి అధికారిగా నన్ను చేసిన నాకు సంతోషం లేదు. కానీ నాకు ఒక ఆశ ఉండిపోయింది, నాకు ఒక కోరిక ఉండిపోయింది. అది ఏంటి అని అంటే, దేవా నా జీవిత కాలమంతయు నీ మందిరములో ఉండాలనేటువంటి కోరిక. ఎంత అద్భుతమైనటువంటి మాటో ప్రియులారా, గమనించండి. ఈరోజు ఇలాంటి కోరిక నీకుందా? దేవుని సన్నిధిలో గడపాలనే కోరిక నీకుందా? ఆయన మందిరంలో సాక్షిగా నిలబడాలనే కోరిక నీకుందా? ఈరోజు సంఘ పరిచర్యలో నేను ఒక పాత్రగా వాడబడాలనేటువంటి కోరిక నీకుందా? నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి నశించిపోతున్న నన్ను, నా కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఎందుకు పనికిరాని నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కొరకు సాక్షిగా నిలబడి నా ద్వారా ఒక్క ఆత్మ నేను రక్షిస్తాను అనేటువంటి కోరిక ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు భూమి మీద నువ్వు అనేక విషయాల్లో అనేకమైన వాటిని ఆశిస్తున్నావు, కానీ అవి ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే భౌతికమైన ఆశలే తప్ప ఆత్మ సంబంధ కోరిక నీలో లేదు. ఆత్మ సంబంధమైన వాటిని ఆశించట్లేదు. ఎంతసేపు ఏదో సంపాదించాలా, ఏదో ఉద్యోగాన్ని కలిగి ఉండాలా, ఒక మంచి స్థితిలోకి వెళ్ళిపోవాలా, ఒక చక్కని ఇల్లు కట్టేసుకోవాలా, ఏదో కొనేసుకోవాలా, అందరిలాగా ఆర్భాటంగా తిరిగేయాలా. ఈరోజు ఇవన్నీ జరగాలంటే దేవుడు ఇవ్వాలి అని అంటే దేవునికి నీకు మధ్య చక్కని సంబంధం ఉండాలి. దేవునికి మనకు మధ్య చక్కని ఆలోచన అవగాహన ఉండాలి. ఈ విధమైనటువంటి భక్తి జీవితాన్ని దేవునితో సెట్ చేసుకోకుండా, పిల్లరా ఒక చక్కని ఏర్పాటు చేసుకోకుండా, ఆయనకు నీకు మధ్య మంచి సంబంధాన్ని, మంచి బాంధవ్యాన్ని, మంచి పరిచయాన్ని ఏర్పాటు చేసుకోకుండా ఈరోజు మన వల్ల కాని వాటిని మనం ఆశించాం. మన శక్తి కంటే మించినవి, మన పరిస్థితుల కంటే, మన స్తోమత కంటే మించినవి మనం కొన్నిసార్లు ఊహిస్తున్నాం. ఇవన్నీ జరగాలంటే నీ వల్ల సాధ్యం కాదు. దేవుడు చేయాలంటే ఆయనకు నీకు మంచి సంబంధం ఉండాలి. ఆ మంచి సంబంధం ఎలా ఏర్పడుద్ది అని అంటే ఆత్మ సంబంధమైన కొన్ని కోరికలు నీలో ఈ రోజు నుంచి ప్రారంభించబడాలి. ఈ రోజు నుంచి నీ జీవితంలో మొదలవ్వాలి ప్రియులారా, మొదలవ్వాలి. దేవుని వాక్యం వింటున్న నా బిడ్డ, నీతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతసేపు భౌతికంగా ఆలోచించి ఏదేదో చేద్దామని పగటి కళ్ళకు అంటున్నావు. ఏదో స్థితికి వెళ్ళిపోవాలా, ఎవరినో చూసి వాతలేసుకుంటున్నావు, ఎవరినో చూసి మోడల్గా తీసుకోవాలనుకుంటున్నావు. కానీ ఒకసారి ఆ స్థితికి వెళ్ళిన వారిని నువ్వు వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు. ఈ పొజిషన్లోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో చెప్తారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో చెప్తారు. ఆత్మీయంగా ఎంతగా వాళ్ళు ఎదిగారో, ఆత్మీయ జీవితంలో ఎంతగా వాళ్ళు నడిచారో, ఏమేమి చేశారో చెప్తారు. ఎప్పుడు కూడా ఉన్నత స్థితిని మాత్రమే చూడొద్దు, ఆ స్థితికి రావడానికి వెనక వాళ్ళకున్న కష్టం, ఆ ప్రయాస, ఆ ఆత్మీయత, ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సమస్తమును ఎరిగినటువంటి జ్ఞానముతో నిండిన, ఆత్మజ్ఞానంతో నిన్న దావీదు ద్వారా కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే మన జీవితంలో ఆత్మ సంబంధం ఇలాంటి మంచి కోరికను ప్రారంభించు. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన నీలో స్టార్ట్ అవ్వనివ్వండి. అద్భుతమైనటువంటి కార్యాన్ని నువ్వు చూడబోతావని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 30వ కీర్తన 11వ వచనంలో కూడా ఒక మాట ఉంది. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. పిల్లరా,
నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లుగా. ఇక్కడ దావీదుకు అద్భుతమైనటువంటి ఆత్మస్థ కోరికలు కనబడుతున్నాయి. దేవా, నీ మందిరములో ఉండాలని కోరిక ఉందంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నిన్ను కీర్తించినట్లుగా నా జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చేశావు. అవును, దేవుణ్ణి కీర్తించేటువంటి కోరిక నీలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించి పాడే వ్యక్తిగా, ఆయన గురించి చెప్పే వ్యక్తిగా, ఆయన చేసిన కార్యాలను ధ్యానించే వ్యక్తిగా. ఈరోజు నీవు హైలైట్ చేయబడ్డం కాదు, కానీ ప్రతి స్థలములో నీవు కలిగిన దానిని బట్టి ఆయన ఘనపరచబడితే, ఆయన హెచ్చించబడితే, ఆయన పూజించబడితే, ఈరోజు ప్రియులారా, భూమి మీద దావీదు ఏనాడు ఊహించనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు ఎలాగైతే చేశాడో, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని దేవుడి యొక్క సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం 1-2 లైన్లు చూస్తే, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపింతును. పిల్లరా, ఈరోజు అనేక మంది పరిస్థితులు చూస్తూ ఉంటే ఏడుపు 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 ఏడుపు. పరిస్థితులు అనేక మందిని దుఃఖాన్ని కలగజేస్తూ ఉన్నాయి. నిరుత్సాహం అనేటువంటిది వారి జీవితంలో ఏడుపునే మిగులుస్తుంది. వారు ఆశించినవి పొందకపోయేసరికి చివరికి మిగిలేది దుఃఖమే. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశ నువ్వు కలిగి ఉండి, ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు నువ్వు కలిగి ఉండి, ఆ కోరికలు ఆ ఆశలు నెరవేర్చబడాలనేటువంటి దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఎంత ఏడుస్తూ వచ్చినా, ఎంత దుఃఖపడుతూ వచ్చినా, ఆయన అంటున్నాడు, ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలవ యొద్ద వారిని నడిపింతును. కనుక వారు నా దగ్గరికి ఏడుస్తూ వస్తారు, బాధతో వస్తారు, కష్టంతో వస్తారు, గుండెల నిండా భారంతో వస్తారు. అయితే వారు నా పాదాల దగ్గర కూర్చొని వారు ప్రార్థిస్తూ ఉండగా, వారి దేవుణ్ణి దగ్గర ఆశిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి వారు జీవిస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తూ ఉంటాను. వారి దుఃఖాన్ని తొలగిస్తాను, వారికి ఉండేటువంటి ఇబ్బందులను తొలగిస్తాను, వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల నుంచి విడిపిస్తాను అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు నీ కన్నీళ్ళు మనుషులు చూస్తే హేళన చేస్తారు, లోకు చేస్తారు, ఇంకా ఆ దుఃఖం అధికమయ్యేలాగా కూడా మాట్లాడతారు, దుఃఖం అధికమయ్యేలాగా కొన్ని పనులు చేస్తారు. కానీ నీ ఏడుపును దేవుడు చూస్తే, నీ కన్నీళ్లు దేవుడు చూస్తే, నీ కళ్ళలోంచి కారుతున్న ప్రతి బాష్పబిందువును దేవుడు చూస్తే, ప్రతి బాష్పబిందువుకు వెలకట్టి నువ్వు కారుస్తున్న కన్నీరుకు విలువనిచ్చి ఆ కన్నీరుకు తగినటువంటి జవాబును, ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా దయచేస్తాడు. నీవు పిల్లరా దైవ చిత్తానుసారమైనటువంటి ఆశను కలిగి దేవుని పాదాల దగ్గర నువ్వు దుఃఖపడుతూ వచ్చినా, ఆయన అంటున్నాడు, నేను నిన్ను క్షేమముగా నడిపిస్తాను. అందులోని 16వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంది, యెహోవా ఆజ్ఞించుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఆజ్ఞించుచున్న మాట, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానుము, నీ క్రియ సఫలమవుద్ది అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ అద్భుతమైనటువంటి సమయంలో పిల్లరా, ఈ మాటలు, ఇలాంటి మాటలు జనరల్గా లోకంలో కూడా చూస్తాం. కొంతమంది మనం ఏడుస్తున్నప్పుడు జనరల్గా బయటికి కన్నీళ్లు తొడవడానికి ఏడవద్దు, ఊరుకో అని చెప్తారు.
కానీ దానివల్ల నీకు ఆదరణ కలగదు, ఓదార్పు కలగదు. ఎందుకనంటే నువ్వు ఊరికనే ఆడవడం లేదు, నువ్వు ఊరికనే కన్నీళ్లు కార్చడం లేదు. నీకున్న సమస్యలు నిన్ను ఏడ్చేలా చేస్తున్నాయి, నీకున్నటువంటి పరిస్థితులు నిన్ను కన్నీళ్ళు వచ్చేలా చేస్తున్నాయి. కాబట్టి సమస్య పరిష్కరించబడితే కన్నీళ్ళు ఆగుతాయి, సమస్య తీర్చబడితే నీ దుఃఖం ఆగిపోద్ది. కనుక మనుషులు బయటకు వచ్చిన కన్నీళ్ళు తుడిచే ప్రయత్నం చేస్తారు, ఏడవద్దు అని చెప్తారు. అంటే దుఃఖం లోపట బాధ గుండెల్లో ఉండిపోద్ది, కానీ నువ్వు బయటికి ఏడవద్దు అని చెప్తారు. అది మనుషులు ఇచ్చేటువంటి ఆదరణ, మనుషులు ఇచ్చేటువంటి ఓదార్పు మాటలు. కానీ దేవుడు ఆ కన్నీళ్లకు కారణం ఏంటో, ఆ దుఃఖానికి కారణం ఏంటో, నీ ఏడుపునకు కారణం ఏంటో దేవుడు ఆ సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు. కనుక లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటే, తాత్కాలికమైన లోక సంబంధమైన ఆదరణతో నువ్వు కొట్టుమిట్లాడుతూ ఉండాలి. దైవ చిత్తానుసారమైనటువంటిది నువ్వు ఆశిస్తే, అనగా దైవ చిత్తానుసారమైనటువంటి కోరికలు నువ్వు కలిగి ఉంటే, దేవుడు నీ ఏడుపునకు, నీ దుఃఖమునకు, నీ వేదనకు కారణం ఏదైతే ఉందో దేవుడు దాన్ని తొలగించినప్పుడు ఆటోమేటిక్గా నీ దుఃఖం ఆగిపోద్ది, నీ సమస్య పరిష్కరించబడిపోద్ది, నువ్వు కన్నీరు కార్చే పరిస్థితి ఉండదు. కనుక ఇటువంటి అద్భుతమైనటువంటి ఈరోజు దేవుని చేత ఆదరణ పొందుదాం, మన సమస్యలకు దేవుని దగ్గర పరిష్కారం తీసుకుందాం. పిల్లరా, ఈరోజు నీవు ఆశించినది నీవు నెరవేర్చబడి ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళి ఈరోజు నీ ద్వారా అనేక మందిని నడిపిస్తూ, అనేక మందికి సహాయం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఉండాలి అని అంటే నీ కోరిక, నీ ఆశ నెరవేరాలి. ఇవి నెరవేరాలనంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి జీవించడానికి ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకో. దేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మనందరి వినికిల్లో ఆయన దీవించునుగాక. ఆమెన్. తల్ల వంచండి. విత్తబడిన వాక్యం కొరకు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక తీర్మానం తీసుకుందాం. ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆశను, కోరికను కలిగి ఉన్నట్లుగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ అద్భుతమైన సమయంలో ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఇంతవరకు మీరు మాట్లాడినటువంటి మాటకు, మీరిచ్చినటువంటి వాక్యమునకు విధేయులై తండ్రి, వాక్యానుసారమైన దైవ చిత్తానుసారమైనటువంటి నడిపింపును కావాలని కోరుకుంటూ, అవును కొన్నిసార్లు మేము ఆశిస్తూ ఉన్నాం, కొన్ని కోరికలు మేము కలిగి ఉంటున్నాం, మా జీవితంలో అవి నెరవేరకపోయేసరికి నిరుత్సాహపడి చేయగలిగే పని కూడా చేయలేకపోతున్నాం, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాం, ప్రయత్నాలు చేసి ఫలితాన్ని సాధించలేకపోతున్నాం. నిరుత్సాహంతో కృంగిపోయి కుసించిపోతున్న పరిస్థితులు. కొన్నిసార్లు ఇంకా చేతకాని వాడిని అయిపోయాను, చేతకాని దాన్ని అయిపోయానని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు. జీవితంలో కుంగిపోయి అందరూ మా కళ్ళ ముందు ఎదుగుతూ ఉన్నా ఎదగలేనటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయే పరిస్థితులు. వీటన్నిటికీ కారణం ఆత్మ సంబంధమైనటువంటి కోరిక, ఆత్మ సంబంధమైన ఆశ మీలో లేకపోవడమే కారణమని మీరు సెలవిచ్చారు. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి కోరికను కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైన కోరికలు తీర్చబడంతో పాటు భూమి మీద మీ జీవితాన్ని ఒక ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళతానని మీరు సెలవిచ్చారు. ఈరోజు నాయన, ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరి యొక్క జీవితాలలో ఒక్కరిలో ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరిలో ఒక్కొక్క దుఃఖం, వేదన, బాధ, నిరుత్సాహం దేవా వారి జీవితాన్ని వెంటాడుతూ ఉంది. అనేక మంది శక్తి కలిగిన, జీవం కలిగిన దేవుడు నిన్ను కలిగి ఉండి కూడా ఈరోజు పేదరికాన్ని, భయంకరమైనటువంటి రోగములను, అనేకమైనటువంటి దుశ్శక్తుల ప్రభావం చేత నింపబడి ఆత్మీయతలో కృంగిపోయి జీవితాలను సర్వనాశనం చేసుకునేవారిగా ఉంటూ ఉన్నాం. కానీ మీరు మమ్మల్ని పిలిచింది, ఏర్పాటు చేసింది సామాన్యంగా ఉండాలని కాదు. దావీదుని ఎలాగైతే ఒక గొర్రెల దొడ్డిలో నుంచి మీరు అతన్ని చూసి పిలిచి సింహాసనాన్ని ఎక్కించారో, అలాంటి ఉన్నతమైన ఆలోచన కలిగినటువంటి దేవుడు యోసేపు మరణపు కోపములో ఆ గోతులోకి నెంటవేయబడినప్పుడు, దిక్కుమాలిన వాడై, ఎన్నిక లేనివాడై ఆ స్థలములో ఉన్నప్పుడు తన పట్ల నీకున్న ప్రణాళిక,
ఐగుప్తుకే నువ్వు మహారాజుగా ప్రధానిగా చేయడానికి నీ యొక్క తలంపు, నీ యొక్క ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు నాయన. ఈరోజు మా కష్టం, మా ఇబ్బంది మమ్మల్ని నిరుత్సాహానికి గురి చేసి అడుగులు వేయకుండా చేస్తుంది. కానీ మా పట్ల నీకున్న ప్రణాళికలు, నీకున్న ఆలోచనలు సామాన్యమైనవి కావని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. అయితే ఆత్మ సంబంధమైనటువంటి కోరిక మాలో ఎప్పుడైతే రగిలిందో మా పట్ల నీకున్న ప్రణాళిక నెరవేరడం ప్రారంభించబడుతుందని ఈ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు. ఈ ప్రార్థనలో ఏకీవించిన వారు దైవజనులైనా దైవజనరాలైనా ఆత్మీయులైనా ఇంతవరకు రక్షణ పొందకపోయినా వారందరినీ స్వాధీనంలో తీసుకున్న ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి ఆశను కలిగి ముందుకు నడుస్తూ ఉండగా మరి ప్రతి అవసరత నీ కృపలో తీర్చి నడిపించండి. నీ బిడ్డలపై నీ సన్నిధి కప్పండి. వారు అనుభవిస్తున్న ఇబ్బందుల నుంచి విడిపించండి. బలహీనతతో బాధపడుతున్నట్లయితే అది ఎలాంటి వ్యాధి అయినా యేసు నామములో స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ప్రార్థనలో ఏకీవిస్తుండగా వారిలో గొప్ప స్వస్థతను ప్రత్యేకంగా ఇప్పుడే దయచేయండి. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ భాగమంతా మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. శిరస్సు అరికాల వరకు ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానము దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరుత్సాహపడి కృంగిపోతూ ఉండగా మరొక అద్భుతమైనటువంటి ద్వారాన్ని తెరవండి. వారి ఆశలకు అయా చిగురింప చేయండి. కుటుంబాల్లో ప్రశాంతత దయచేయండి. బిడ్డల చదువుల్లో ప్రయోజకులుగా చేయండి. తల్లిదండ్రులను విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి, పరిస్థితులను బట్టి దూర ప్రాంతంలో ఉంటున్న వారందరినీ కూడా నీ సన్నిధి చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారు చేస్తున్న ఉద్యోగములు, వారు చేస్తున్న వ్యాపారములు, వ్యవసాయంలో చేతి పనులు, ఉద్యోగ ప్రయత్నాలు అన్ని విషయాల్లో సహాయం చేయండి. సమస్యల నుంచి, కోర్టు తగాదాల నుంచి విడిపించండి. సంతానం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహం కొరకు ప్రయత్నం చేస్తుండగా అద్భుతమైనటువంటి జీవిత భాగస్వాములను బిడ్డలకు మీరు దయచేయమని కోరుతున్నాం. అనేక సంవత్సరాలుగా గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారి విషయాలలో మీరు ద్వారాలు తెరవండి. ఒక అద్భుతమైన గృహములు కట్టుకున్నట్లుగా మీ కృప దయచేయండి. బిడ్డలను గొప్ప ప్రయోజకులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది హాస్పిటల్స్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సెంట్రల్ జైల్లో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని విడుదల, మారు మనసు, క్షేమాన్ని కలగచేయండి. దేశంలో ఉన్న మా నాయకులను, అధికారులను అందరినీ కూడా దీవించి మీ కృపలో నడిపించి సహాయం చేయమని, ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి వారిని మీరు దీవించి మీ కృపచేత కనికరించి వారి యొక్క ఆలోచనలు, వారి ఉద్దేశాలు నెరవేర్చి మీ ప్రణాళికను వారి పట్ల నెరవేర్చి కృప చూపుమని, మహిమయు ఘనతయు ప్రభావములు మీకే చెల్లిస్తూ మా కొరకు త్వరగా రానయ్యున్న యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ శక్తి కలిగినటువంటి దేవుని నామములో హృదయపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మీరు పొందుతున్నటువంటి అనుభవాలు అనేక మందికి పరిచయం చేస్తూ, ఈ యొక్క ఛానల్ని ఫార్వర్డ్ చేస్తూ, అలాగే ప్రోత్సహించాలని ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను. మీరు పొందినటువంటి మేలులోని అనుభవాలను కామెంట్స్ రూపంగా తెలియచేసి ఈ పరిచర్యను ప్రోత్సహించండి. దేవుని నామాన్ని ఘనపరచాలని మరొకసారి ప్రేమతో కోరుతూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.